హైడ్రా పేరు చెప్తే ఆక్రమణదారులే ఉలిక్కి పడుతున్నారని అన్నారు మంత్రి సీతక్క. అయితే ప్రభుత్వం పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఎందుకంత మీరు ఉలిక్కి పడుతున్నారు అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు చేసింది పెద్ద ఎత్తున విధ్వంసము, చెరువులు కాలువలు అన్నిటి మీద మీరు కన్స్ట్రక్షన్ చేసిరు కాబట్టి మీరు ఉలిక్కి పడుతున్నారు, రకరకాల కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లాల నుంచి హైడ్రా ఇప్పుడే అన్నారు మన ఎమ్మెల్యే ఒకరు వాడ్రా కావాలని, మహబాద్ వాళ్ళు మాడ్రా కావాలని, మొలుగోళ్ళ ఇంకోటి కావాలని. అంటే ప్రజల చెరువులు అంటే ఒక న్యాచురాలిటీ దెబ్బతిని అదొక వ్యాపార కేంద్రాలుగా మార్చడంతో మానవ జీవన ప్రమాణాలకు విధ్వంసం ద్వారా నష్టం జరగబోతుందని గ్రహించినటువంటి సీఎం గారు ఆ చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? ప్రజలు స్వాగతిస్తున్నారు. కేవలం కొంతమంది ఆక్రమణదారులకు భయం ఉండొచ్చు. మరి వీళ్ళు ఆ రోజు మాట్లాడిన మాటలు అమలు చేయలేదు 10 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వం అటు సెంట్రల్లో ఉండి కానీ స్టేట్లో ఉండి కానీ. షెర్లల్లో బాధ అనిపిస్తా అంటే షెర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు కాదు సుమా, అది ఏకసాల పట్టాలు కాదు. గవర్నమెంట్ షెర్లల్లో ఉన్న భూములలో కూడా బాజాప్తా పక్కా పట్టా భూములు ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతా అంటాడు. నీ తరం కాదని చెప్పిన నేను, నీ బ్రహ్మదేవుడు ఇవాళ కాదు నీ తరం కాదని చెప్పిన నేను. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ ఉన్న నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి, చెరువులు కాపాడవలసిందే, కాలువలు కాపాడవలసిందే, ఎక్కడ అది లేదు, అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు.